చర్చికి వద్దాం అనుకుంటున్నాం, అన్నీ చెడే జరుగుతుంది. బయటకు వచ్చావు పంచరే, ఆటోలు స్ట్రైక్ దొరకట్లేదు, బస్సులు రావట్లేదు, అన్నీ వ్యతిరేకం. అప్పుడే ఎవరో ఫోన్ చేస్తారు, మీ బాస్ ఈరోజు రాకపోతే నీ ఉద్యోగం తీసేస్తారు. ఇన్ని జరుగుతున్నాయి. ఇక నేను వెళ్ళనులే బ్రదర్ ఈరోజు అంటే నీ ఆలోచన విధానం ఇంకా మారలేదు. విత్తనాలు ఏంటో తెలుసా? నీ తలంపులు. వీఆర్ టాకింగ్ అబౌట్ థాట్ ప్యాటర్న్స్. సంబడి సే హల్లెలూయా, ఆమేన్. సో నువ్వు ఏ ఆలోచనలను నీ మనసులో విత్తుకుంటావో అవే పంటను నువ్వు కోసుకుంటావు. బ్రదర్ నాకే ఎందుకు బ్రదర్ దరిద్రం అంటుకుంది? ఎందుకు తెలుసా? నీ ఆలోచనలు దరిద్రమైనవి కాబట్టి. వీళ్ళు హల్లెలూయా, అర్థమవుతుంది కదా? బికాస్ యు సో నెగటివ్ సీడ్స్ అండ్ యు రీప్. ఆలోచనలు కూడా. అందుకనే వాక్యము ఏం చేస్తుందంట, నీ నెగిటివ్ మైండ్ సెట్ని సరి చేస్తుంది. ఇది ఒక శిల్పిలాగా నీ మనస్సుని, నీ ఆలోచన విధానాన్ని చెక్కేస్తుంది. బికాస్ ఇట్ హ్యాస్ ద పవర్ టు చేంజ్. సో మెడిటేషన్ ఈజ్ అ ప్రాసెస్ దట్ విల్ షేప్ యువర్ థింకింగ్. ఏంటంటే ధ్యానించినప్పుడు నీ ఆలోచన విధానాన్ని అది మలిచి వేస్తుంది. థ్యాంక్ యూ జీసస్ చెప్తాం. సో ధ్యానించడం ఎంత ఇంపార్టెంట్ సార్ బ్రదర్. నేను సరిగ్గా ఉండాలనుకుంటున్నా, ఉండలేకపోతున్నా బ్రదర్. ఎందుకు? బికాజ్ యూ డోంట్ మెడిటేట్. మెడిటేషన్ విల్ హెల్ప్ యూ టు షేప్ యువర్ థింకింగ్. హల్లెలూయా, హల్లెలూయా. somebody say amen. సో అప్పుడు ఏమవుతుంది? నీ ఆలోచన విధానం మారిందనుకో. సో నువ్వు ఎక్కడ, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు చర్చికి వద్దాం అనుకుంటున్నావు, అన్నీ చెడే జరుగుతున్నాయి. బయటకు వచ్చావు పంచర్ అయింది, ఆటోలు స్ట్రైక్ ఉంది, దొరకట్లేదు, బస్సులు రావట్లేదు, అన్నీ వ్యతిరేకంగా. అప్పుడే ఎవరో ఫోన్ చేస్తున్నారు, మీ బాస్ ఈరోజు రాకపోతే నీ ఉద్యోగం తీసేస్తా అంటారు. ఇన్ని జరుగుతున్నాయి. ఇక నేను వెళ్ళనులే బ్రదర్ ఈరోజు అంటే నీ ఆలోచన విధానం ఇంకా మారలేదన్నమాట. అదే మార్పు చెందిన ఆలోచన విధానం ఉన్నవారు ఏం చేస్తారు సార్? ఇన్ని జరుగుతున్నాయి అంటే ఏదో ఈరోజు నాకు జరగబోతుంది. సో వాట్ హ్యాపెన్? నీ మనసు మారిందనమాట. ఊరికే అపవాది ఎందుకు నన్ను రెసిస్ట్ చేస్తుంది? వాడికి ప్రమాదం లేనప్పుడు నాకు మంచి జరుగుతుంది కాబట్టే వాడికి ప్రమాదం. సో వాడు ఏం చేస్తాడు? ఏదో ఒకటి చేసి నాపాలనుకుంటాడు. సో నీ మనసు షేప్డ్ ఇన్ ద రైట్ వే, యూ విల్ సీ గుడ్ థింగ్స్. హల్లెలూయా. ప్రతికూలమైన సన్నివేశంలో దేవుని మేలు నువ్వు కనుగొంటావు. somebody say amen. సో మెడిటేషన్, ధ్యానించుట నీ ఆలోచన విధానాన్ని మలుస్తుంది. ఇట్ విల్ షేప్. ఆమేన్. సో ఐ ఎంకరేజ్ యూ, నేను చెప్తున్నాను కదా, ప్రతిరోజు టైం తీసుకోండి, నీ యొక్క ఆలోచనలను సరి చేసుకోండి. దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి నీ మనసుని ఒత్తిడి చేయండి, ఫోర్స్ చేయండి, పుష్ చేయండి. somebody say amen.